వచ్చింది అంటే ఈ ప్లానింగ్ అంతా రే రాజు. ఇది మరీ బాగుంది. నేను ఫ్రెండ్ గా తెచ్చుకున్నట్టు వాళ్ళు ఏమని తెచ్చుకున్నారు? నేను ముందే ప్రపోజ్ చేయలేక చేస్తున్నాను. ఇప్పుడు అందంగా చూసే కన్ఫర్మ్ ప్రపోజ్ చేయకుండా ఉండలేను. ఏం ప్లానింగ్ చేశారు అంతా కలిపి. నన్ను ఇరికించడానికి ప్లాన్ చేసినట్టున్నారు వీళ్ళు. ప్లాన్ బాగానే వర్కౌట్ అవుతుందా? బాగానే వర్కౌట్ అవుతుంది కానీ ఎంత లేట్ చేశారంటే ఇందాక నిన్నాడు మమ్మల్ని. అమ్మని చూసి స్కూల్ అయ్యాడు కదా. మీరు ఇంకొంచెం లేట్ అయ్యి ఉంటే మాకు అవుదు. కాదే ఏంటి సడన్ ప్లాన్? ఏమో నాకు కూడా తెలియదు. మా చెల్లి ప్లాన్ వేసింది. ఏంటి రేణుక ప్లాన్ చేసిందా? ఏమో రేణుక ప్లాన్ చేసింది, రెడీ అయ్యి రమ్మంది. మీ చెల్లి ప్లాన్ ఏమో గానీ సారీలోనే భలే ఉన్నా తెలుసా. మనం కొంచెం సైడ్కి వెళ్తే వాళ్ళు మాట్లాడుకుంటారు. సరే అయితే మనం ఫిక్స్ తీసుకుందామా? సరే మీ అక్క వాళ్ళని కూడా పిల్లు. అక్క ఒకసారి రావా? ఏటే చెల్లి మేము ఫిక్స్ తీసుకోవడానికి వెళ్తాం. సరే. ఒరే మీరు పిక్స్ తీసుకోవడానికి వెళ్ళిపోతే ఇక్కడ మేమిద్దరం ఏం చెయ్యాలరా? ఏదో ఒకటి మాట్లాడుకుంటారా. ఏం మాట్లాడతారా బాబు? మామూలు అప్పుడు మాట్లాడటమే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంకా అలాంటి ఎంత అందంగా రెడీ అయితే ఏం మాట్లాడతాం? వీళ్ళ పని బాగుంది కదా. వాళ్ళకే బానే ఉంది, నాకే ఏమంటున్నావు? ఏం లేదు. అవును, నా సారీ ఎలా ఉంది? బాగుంది. నడుచుకుంటూ మాట్లాడదామా? సరే అయితే ప్రపోజ్ చేసేద్దామా? అన్ని మనకు అనుకూలంగా ఉన్నాయి. ప్రపోజ్ చేసేస్తేనే బెస్ట్. హేమ, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు. చెప్పరా. మాయా వీడియో కాల్ అవ్వట్లేదురా. ఏట్రా నీ బాధ? వోల్ట్ పోయిందిరా ఎదవా. ఏదో చెప్తా ఆపేసా. అంటే అది మాయా అయినా అవ్వట్లేదురా. అసలు ఈ నిన్ను తీసుకొచ్చా? అసలు వీడు ఇలా చెడదొబ్బుతాడని తెలియక. అరే ఒక్క నిమిషం, మా చెల్లెలాంటి ఫోటోలు తీసుకున్నాను, అక్కడ ఉండిపోయారు. ఏమోనే వాళ్ళ గురించి ఇప్పుడు మనకెందుకు. ఇప్పుడు తర్వాత నువ్వు మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయావు అనుకో, మళ్ళీ నాకు కనబడవు. మనం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. అది కాదురా. ఇప్పుడు ఆపుతావా ఆపు వాళ్ళ టాపిక్. సరే సరే పిక్స్ తీ. నువ్వు ఇప్పుడైనా చెప్పు, ఏదైనా చెప్పాలనుకుంటా. ఇన్ని డిస్టర్బెన్సెస్ లో ఏం చెప్తాంలే. ఏం లేదు. ఏంట్రా నేను తినేసినట్టు చూస్తున్నావు నన్ను. నువ్వు చేసిన పనులు అలాగ ఉన్నాయరా. రే రాజు, ఈడు లవ్ స్టోరీ ఏంట్రా నేనే చేశాను. ఒక్కసారి ఫోన్ కట్ అయిపోతే అంతలా పిచ్చెక్కోలేట్రా. రే రాజు, అవసరమా? ఏంట్రా ఏదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు. ఒక్కసారి ఫోన్ కట్ అవుతే అంతలా రియాక్ట్ అవ్వాలా? నిన్నేమని అడిగానేట్రా? కార్తీక్ గురిని కదా అడిగాను. రే రాజు, చెప్తున్నాను కదరా వదిలేమని. ఎందుకు దీన్ని ఎంత పెద్ద సీన్ చేస్తున్నావు? అది కాదురా కార్తీక్, ఆగమని చెప్తున్నాను కదా. నేను ఏదో తప్పు చేసినట్టు ఎందుకురా నా మీద అంత సీరియస్ అవుతున్నావు? రే నాయుడు, నీకు ఫోన్ వచ్చింది కదా, వెళ్ళి మాట్లాడు మీ వాళ్ళతోటి. రే రాజు నువ్వు ఆగు, ఇప్పుడు ఈ మ్యాటర్ వదిలే ఇంకా. రే రాజు, ఇప్పుడు ఈ విషయాన్ని ఎంత లాగడం అవసరమారా? అది కాదురా కార్తీక్, మంచి ఛాన్స్ వచ్చింది కదరా. రే ఆడేదో తెలియక చేసాడు, ఇప్పుడు ఎందుకు దాన్ని అంత పెద్ద సీన్ చేస్తున్నావు? అది కాదురా, వాడి మధ్యలో రాకపోయి ఉంటే నువ్వేమో ప్రపోజ్ చేసేవాడవా కాదా? ఇంత మంచి ఛాన్స్ మళ్ళీ ఎప్పుడైనా వస్తుందా? మళ్ళీ ఛాన్స్ వస్తుందిలేరా. ఛాన్స్ వస్తుంది కానీ నువ్వు చెప్తావేటి? కార్తీక్ ఇదంతా కాదురా, నీ లవ్ విషయం ఏమకు చెప్పకపోతే ఈసారి నేనే చెప్పేస్తా. నువ్వంత వైల్డ్ డిసిషన్ తీసుకోకరా బాబు, నేనే చెప్తాను. ఏడ్ చేస్తానన్నా. ఏం లేదురా, హేమ చిన్నప్పుడు పిక్స్ ఇన్స్టాలో ఉంటే చూస్తున్నాను, భలే క్యూట్ గా ఉంది. నువ్వు ఫోటోలు చూస్తూ ఉండు, ఈరోజు కాలేజీలోని ఎవరొకరు ప్రపోజ్ చేస్తారు హేమకి. ఓరే, నోటి నుండి ఒక్క మంచి మాట రాదేంట్రా? యావరేజ్ గా ఉన్న అమ్మాయిలే సింగిల్ గా ఉండనివ్వట్లేదు, ఇంకా ఏమ చూసుకో మరి. ఇంతేనంటావరా? ప్రపోజ్ చేసేయడమే బెస్ట్ అంటావా? ప్రపోజ్ చేసిరా. చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉంది, ఎందుకు రిస్క్, ఇంటికెళ్ళి చెప్పేయడమే బెస్ట్. ఇంటికి వెళ్ళగానే చెప్పేస్తాను రా. ఇంటికెళ్ళి చెప్పలేవు కానీ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పు. కాలేజ్ లో ఉంటదిరా తను. ఇప్పుడు వాళ్ళ కాలేజీలో బ్రేక్ టైం. ఆయన డైరెక్ట్ గా చెప్పడానికి ఎన్నోసార్లు ట్రై చేసి మనం ఫెయిల్ అయ్యాం. ఫోన్ లో నేను కొంచెం ధైర్యంగా చెప్పేద్దాం. ఎస్ సార్ నువ్వు తేలిపోద్ది. నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో లేదని వస్తుంది ఏట్రా? నేను రేణుకా ఫోన్ చేస్తాను ఆగు. రే హేమ ఇంటికి వెళ్ళిపోయిందట్రా.
సడన్ గా ఇంటికి వెళ్ళిపోవడం ఏంటి? సరే, నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి. దీని ఇంట్లో లేదేంటి? నాన్న వచ్చావా? అమ్మా, ఈ లిస్ట్ లో ఉన్న సరుకులతే. సరుకులా? అవును, హేమ ఎక్కడ? హేమ వాళ్ళ ఊరు వెళ్ళింది. ఎప్పుడు వస్తుంది? ఏమో నాన్న, ఏదో ఫంక్షన్ అని వెళ్ళింది. హేమ ఇంటి దగ్గర ఉన్నదన్న విషయం నీకెలా తెలుసు? అంటే అది రేణుకా తను ఒకే కాలేజ్ కదా, తన ఇంటికి వెళ్ళిపోయిందని రేణుకా కూడా ఇంటికి వెళ్ళిపోయిందట, అందుకే తెలుసు. సరే సరే, ముందు ఆ సరుకులతే. ఏరా చెప్పేసావా? ఊరెళ్ళిపోయిందా? అందుకే చెప్పరా ఉన్నప్పుడని చెప్పా. చెప్పరా అంటే నా మాట విన్నావా? సర్లేరా బాబు, తప్పు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరేరా, ఇన్ని చెప్పారుగా మీ మమ్మీ, తను ఎప్పుడు వస్తుందో చెప్పలేదా? ఈ 3 క్వశ్చన్లు అడిగినందుకే నా మీద అనుమానం వచ్చింది. ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తుంది? మిగిలిన డౌట్లన్నీ అడిగాను అనుకో. ఫోన్ ట్రై చేయరా. నిన్నటి నుండి ట్రై చేస్తూనే ఉన్నాను రా. చేసిన ప్రతిసారి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియానే వస్తుంది. మెసేజ్ కి రిప్లై లేదు. సూపర్ రా, నీ టైం వాళ్ళకి ఏడ్చేస్తాం. తను కాల్ లిఫ్ట్ చేయడమే లేట్. కన్ఫర్మ్ ప్రపోజ్ చేస్తాను, ఏదైతే అది అవుద్ది. అరే ఈసారి కొంచెం ధైర్యం తెచ్చుకొని ప్రపోజ్ చేయరా. ఫోన్ ఆన్ అయినట్టుందిరా. మెసేజ్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంట్రా? రే, తను అంత సడన్ గా వెళ్ళిందంటే ఏదో సీరియస్ మ్యాటర్ అయి ఉంటదిరా. తను కాల్ లిఫ్ట్ చేస్తే కొంచెం చూసుకుని మాట్లాడు. నిజమరా? ఇన్నిసార్లు కాల్ చేస్తే ఎవరికైనా అనుమానం కూడా రావచ్చు. ఒక 5 నిమిషాలకి ట్రై చేద్దాం. ఏంట్రా అర్జెంట్ గా రమ్మన్నా? కాదే, ఎందుకు ఆమె ఎక్కడికి వెళ్ళింది? ఏమో నాకు కూడా తెలియదు. ఎప్పుడు వస్తుంది? ఏమో తను నాకు కూడా ఏం చెప్పలేదు. అసలు నీ కాల్స్ కి ఏమైనా రెస్పాండ్ అవుతుందా? ఏమో నేను అసలు తనకు కాలే చేయలేదు. కార్తీక్ ఎన్నిసార్లు కాల్ చేసినా అసలు రెస్పాన్సే లేదు తను. ఏమోనా నాకు కూడా తెలియదు. ఏమైంది నన్ను ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నా? కార్తీక్ ప్రపోజ్ చేసేద్దాం అనుకుంటే ఎగ్జాక్ట్ గా తను ఆ రోజు ఊరెళ్ళిపోయింది. అవునా? అసలు ఈ టైమే బాగోలేదు. ఏం చేస్తాం? పాపం కార్తీక్. ఉన్నప్పుడల్లా చెప్పమని చెప్పలేదు. ఇప్పుడు ఏం చేస్తాడు వాడు? ఇప్పుడు ఏం చేద్దాం? తను నీకు టచ్ లోకి వస్తే ఎప్పుడు వస్తుందో కనుక్కో. సరే. అరే కార్తీక్. ఏంట్రా? ఏరా ఏమో ఫోన్ ఎత్తిందా? లేదురా ఇంకా. అరే నా ఆడి దగ్గర ఎప్పుడు ఏ విషయం దాచలేదు. ఈ విషయం చెప్పేద్దాం వాడికి కూడా. చెప్పి ఇంకా దాచడం ఎందుకు? రా నాయుడు. మళ్ళీ చేస్తున్నాడు ఏంట్రా? అదే వీడు చెప్పినట్టే గాని. అరే వీడు ఏమన్నా లవ్ చేస్తున్నాడ్రా. హేమ ఎవర్రా? అదేరా ఆ రోజు రేణుకతో పాటు వచ్చింది కదా, అడిగావు కదా, కార్తీక్ వాళ్ళ రిలేటివ్స్ అన్నాను, తనే. అరే కార్తీక్, నిజమేనా? నిజమే. ఊరు అందుకే ఆ రోజు మీ ఇద్దరి మీద వస్తే నా మీద అంత సీరియస్ అయ్యాడు. అసలు ఆ రోజు చెప్పేవలసిందే, నీ వల్ల మొత్తం పోయింది. రే నువ్వు మళ్ళీ ఆ విషయాన్ని పట్టుకున్నావా? మరి ఆ రోజు ఆ విషయం నాకు తెలియదు కదరా. తెలిస్తే డిస్టర్బ్ చేస్తున్నట్టే. కొన్ని తర్వాత నా విషయం అమ్మాయికి చెప్పావా? వీడికి వచ్చిన ఛాన్స్ అని చెడదెబ్బరా. ఇప్పుడు ఏమో ఊర్లోనే లేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది? వాళ్ళ రిలేటివ్స్ ఏదో ఫంక్షన్ ఉందంటే వెళ్ళిందట్రా.
మళ్ళా వస్తుంది కదా. కానీ ఈలోపు ఇటు చెప్పేమంటున్నాడు. ఫోన్ చేసి చెప్పవచ్చు కదరా. అన్ని ప్రయత్నాలు అయిపోయారా. తను వస్తే చెప్పడం తప్ప ఇప్పుడు మిగిలిన ప్రయత్నాలు ఏవీ లేవు. సరేరా, ఏం అవదలే, అంత మంచి జరుగుతుందిరే. అన్ని నీతోనే చెప్తాంగా, అందుకే ఓపెన్ అప్ అయిపోయాడు. హాయ్ రేణుగా. హేమ, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? మా రిలేటివ్స్ పెళ్ళుంటే వెళ్ళాం. ఓహో, కార్తిక్ ఏడి? బయట ఉన్నాడు. రే కార్తీక్, హేమ రేణుగా వచ్చారా? అదిగో వచ్చాడు. బాగున్నావా కార్తిక్? బాగున్నా గానీ ఏంటంత సడన్ క్యాంప్ వెళ్ళు? అన్నయ్య మ్యారేజ్. అవును, ఎన్ని కాల్స్ అండ్ మెసేజెస్ చేసినా అస్సలు రెస్పాండ్ అవ్వలేదేంటి నువ్వు? నా మొబైల్ ఎక్కువగా మా సిస్టర్ కాడ ఉన్నాను. అవును, ఎంతకీ ఊరు నుండి ఎప్పుడు వచ్చావు? ఈరోజు మార్నింగ్ వచ్చాను. రే, హేమ వచ్చింది కదా, చెప్పేశావా? టెన్షన్ తో పోయేలా ఉన్నాను, చెప్పరా. రే కార్తీక్, చెప్పలేదని మాత్రం చెప్పకు. హేమ ఫోటోనా? హేమ పక్కన ఎవర్రా అబ్బాయి? వాళ్ళ బావ. బావ మరదలు పక్క పక్కన ఫోటో తీసుకుంటారు అంతేగా. ఇప్పుడు ఫోటో తీసుకున్నారు, తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు. రే కార్తీక్, జోగులేస్తున్నావు కదా? జోకులేసే మ్యాటర్ రా అది. వేరే వాడిని పెళ్లి చేసుకుంటుందంటే మనం ఎందుకు జోకులు వేస్తాం? నిజమే. నీకు చెప్తూనే ఉన్నాను, ఉన్నప్పుడే చెప్పరా అనేసి. రే, మ్యారేజ్ ఫిక్స్ అయిందా లేదు ఇంకా? ఫిక్స్ అయిపోయిందిరా. మొన్న అలా అని మ్యారేజ్కి వెళ్ళింది కదా, అప్పుడే మాట్లాడేసుకున్నారట. స్టడీస్ అవగానే మ్యారేజ్ చేసేద్దామని. చిన్నప్పుడు నిన్ను అనుకున్నారా, ఈ మధ్యన అనుకున్నారా మ్యాచ్? ఆ విషయాలు ఏవి నాకు తెలియదురా. మొన్న వాళ్ళన్నీ మ్యారేజ్ లో తనకు కూడా మ్యారేజ్ ఫిక్స్ అయిందన్న విషయం మాత్రమే తెలిసింది. అది కూడా వాళ్ళ అమ్మగారు మా అమ్మకి ఫోన్ చేసి చెప్తే ఆ విషయం తెలిసింది. ఆ ఫోటో కూడా నేను మా అమ్మ ఫోన్ నుండి ఎక్కించుకున్నాను. సర్లే, ఇంకెందుకు. నువ్వు హేమ కలిసి తీసుకుని ఫోటో పెట్టరా, దేవుని మాకు చూపెట్టడానికి తెచ్చావు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? ఇంకెట్ చేస్తాను రా, మర్చిపోవడమే. తనని మర్చిపోగలవా నువ్వు? తన ముఖం చూస్తే రోజు నువ్వు ఉండాలి, తను ఉన్న ఎలా ఉండగలవరా నువ్వు? అలా అనేసి గడ్డాలు పెంచుకొని దేవదాసులో తాక్కుని తిరగమంటావా? లవ్ చేశాను కరెక్టే. ఈ లవ్ కన్నా ముందు నా లైఫ్ లో మా అమ్మ ఉంది. వదిలేమంటావు ఇప్పుడు మా అమ్మని? ఏమరా, నా మైండ్ లో ఇంకేం లేవు. ఈ విషయం తెలియగానే ఫస్ట్ ఏట్ అవుద్దా అనుకున్నాను, గానీ మా అమ్మ ఫేస్ నాకు గుర్తొచ్చింది. ఇంకేం చేయలేను, అంతే. లవ్ చేసా, కుదరలేదు, అవలేదు, వదిలేయడమే. అది కాదురా కార్తీక్. ఈ టాపిక్ ఇక్కడికి వదిలేస్తారా? కార్తిక్, అరగంట నుండి నా మొహం ఇద్దరు చూడడం, లేదా మీ ఇద్దరు మొహాలు మీరు చూసుకోవడం. ఏట్రా, ఏమైంది? అరే కార్తీక్, అంతా ఓకేనా? నాకు అర్థం కాలేదు. అదే హేమకు మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా, బాధగా లేదా? బాధ ఎందుకు ఉండదురా, ఉంటది. అయినా తప్పు నాదిరా. ముందే అన్ని విషయాలు తెలుసుకోకుండా లవ్ చేశాను చూడు, తప్పు నాదే. ఒక్కవేళ ఆ రోజు నేను తొందరపడి ప్రపోజ్ చేసి ఉంటే మాత్రం మొత్తం కొలాప్స్ అయిపోతుండ్రా. మా ఇంట్లో ఉన్నన్నాళ్ళు తన మొహం నేను చూడలేను, నా మొహం తను చూడలేదు. రే,
అసలు తనకు అలా బావ అంటే ఇష్టమేనా? అదే కదా, వచ్చిన కానీ నేను బావతో మాట్లాడినట్టు చూడలేదు మనం. ఓరే, నాకు ఇలాంటి డౌట్లు పెట్టి మళ్ళా నాకు హోప్స్ ఎందుకు పెంచడం రా? మేం డౌట్లు పెట్టట్లే, మాకు వచ్చిన డౌట్లు మేము అడుగుతున్నాం. అరే, చాలా మంది ఇంట్లో వాళ్ళు మరదలు బావకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటారా, కానీ వాళ్ళకి ఇష్టం ఉంటుంది ఏంటి? నీకు డౌట్స్ క్రియేట్ చేయడం కాదురా, నువ్వేమని ఎంత లవ్ చేసావో మాకు తెలుసు. రే, నిజంగా చెప్పు, తను లేక నిజంగా ఉండగలవా నువ్వు? కష్టమే, కానీ ట్రై చేస్తా. నువ్వు ట్రై చేస్తావరా, కాదనలేదు. నీ బాధ చూసి మేము ఉండలేకపోతున్నాం. నువ్వేం టైం పాస్ గా లవ్ చేయలేదు కదరా, సిన్సియర్ గా లవ్ చేసావు. ఆ విషయం మాకు తెలుసు కదా. ఈ రోజుల్లో సిన్సియారిటీ ఒకటే ఉంటే సరిపోదురా, దాంతో పాటు ఫ్యామిలీ సపోర్ట్, మంచి జాబ్, వెల్ సెటిల్డ్, మన వెనకాతల బాగా ఆస్తి, ఇవన్నీ ఉంటే తప్ప. రే, చాలా మంది ఇవేవి లేకపోయినా లవ్ లో సక్సెస్ అయ్యారు. నిజమేరా, ఈ ఫెసిలిటీస్ ఏవి లేకపోయినా చాలా మంది లవ్ లో సక్సెస్ అయ్యారు. వాళ్ళది బోత్ సైడ్ లవ్, నాది వన్ సైడ్ కదరా. నాకు ఇవన్నీ ఎలా వర్కౌట్ అవుతాయి? పోన్ తనకి వాళ్ళ బావతో మ్యారేజ్ ఫిక్స్ అవ్వలేదన్నా కూడా పోన్ నేనేదో ట్రై చేద్దాను. ఇంకా వాళ్ళ బావతో మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది, అడ్డు కూడా చెప్పలేదట, వెంటనే ఒప్పేసుకుందంట. ఇంకా అన్ని విషయాలకి మించి మనం ఏం చేయగలం చెప్పు? కామ్గా నోరు మూసుకొని ఉండడం తప్ప. అరే కార్తీక్, ఏదేమైనా మేము మాత్రం ఇప్పుడు నీతోనే ఉంటాం రా. ఒరే, ఆ విషయం తెలిసాక ఎక్కువగా టైం స్పెండ్ చేసింది కూడా మీతోనేరా. ఎందుకంటే మా అమ్మ నాన్న తర్వాత మీతో ఉంటేనే అంత హ్యాపీగా ఉంటాను నేను. లైఫ్లో కొన్ని జరుగుతూ ఉంటారా, అలా అని అక్కడే అయిపోలేం కదా. మనకంటూ ఇంకా లైఫ్ ఉంటుంది, ఇంకో ఛాన్స్ ఉంటుంది. ఏమో చూద్దాం, మన ఛాన్స్ ఎప్పుడు వస్తుంది. అంటే నీకు బాధ కోపం రెండూ లేవా? కోపం ఎందుకురా, తన లైఫ్ తన ఇష్టం, దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. బాధ అంటావా, కొన్నాళ్ళు బాధపడతాను, ఇప్పుడే అన్నావుగా మీరున్నారని, ఇంకెందుకురా బాధ? అన్నున్నామన్నా కాల్ వస్తుంది ఏంటి? ఎవరో మరి. హలో